విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియం వేదికగా రాష్ట్ర స్థాయి లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా జరుగుతుంది. మంత్రులు సత్యకుమార్, వాసంశెట్టి సుభాష్ మైదానంలో బ్యాట్ పట్టి సందడి చేయగా హోంమంత్రి లలిత పురుషులతో సమానంగా క్రికెట్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే క్రీడా స్ఫూర్తి లేకుండా వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండటం దురదృష్టకరమని, అసెంబ్లీలో మిస్ అయిన ఆటను ఇక్కడ చూసేవాళ్లమంటూ మంత్రులు సెటైర్లు వేశారు. ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన మైదానంలోనైనా క్రీడా స్ఫూర్తితో పోటీ పడాలని చెబుతున్న మంత్రులతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. సుభాష్ మనతో పాటు ఉన్నారు సార్, క్రీడల్లో పాల్గొంటున్నారు, ఎట్లా ఉంది? చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు నిత్యం ఏదో బిజీలో ఉంటూ మరి ఈరోజు ఇక్కడ అందరూ కుటుంబాల్లో చేరి ఆటపాటలో నిమగ్నం అవ్వటం చాలా సంతోషంగా ఉంది. మీరే ఏ గేమ్స్లో పార్టిసిపేషన్? కబడ్డీ, క్రికెట్ అండ్ వాలీబాల్. ఏమైనా ఆడారు సార్ ఇప్పుడు? నెక్స్ట్ మ్యాచ్ అదే ఉంటుంది. సార్ ఎట్లా చూస్తారు సార్ మొత్తం? అంటే నిరంతరం అటు రాజకీయాలతో అటు ప్రజల సమస్యలతో కూడా బిజీగా ఉంటారు. ప్రస్తుతం అందరూ ఒక చేట ఆడి మొత్తం ఉల్లాసంగా జరుగుతున్నాయి మ్యాచ్లు, ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అనడానికి ఇదో నిదర్శనం. ఏ స్పిరిట్ లేని వైసీపీకి ఇందులో కూడా కనీసం స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కూడా లేదని ఈరోజు తేలిపోయింది. ఎందుకంటే అందరికీ ఆహ్వానం పలికాం, వాళ్ళు రాలేదు, వాళ్ళు రాలేరు. ఎందుకంటే 11 మంది మిగిల్చారంటే ఒక క్రికెట్ టీం ఇచ్చినట్టే వాళ్ళకి. సో వాళ్ళు కూడా దీనికి రాకపోవడం కొంది విచారించదగ్గ విషయం. ఏదన్నా ఎలాగాళ్ళు ఏది ఆడలేకపోతారు, ఏది గెలవలేకపోతున్నారు. కనీసం మేము ఆడుకోలేకపోతున్నాం వాళ్ళతో అసెంబ్లీలో కానీ ఇంకో చోట. కనీసం క్రికెట్కి వచ్చి ఉంటే ఆడుకుందాం అనుకున్నాం. సెకండ్ డే వస్తారని ఎదురు చూసారు సార్ ఇక్కడ ఏమన్నా? వాళ్ళ గురించి ఎదురు చూసి అంత వాళ్ళకి పోటీతత్వం అనేది నచ్చదు, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది ఉండదు. సో రాజకీయాన్ని కూడా ఓడిపోయేటప్పటికి ఫ్యాక్షనిజాన్ని పెంపుందాం, రపరప నరికేమని చెప్పి రకరకాల విన్యాసాలు చూసాం. సో అది ఓర్వలేనితనం, జీర్ణించుకోలేనితనం. సో ఇక్కడ కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లేనితనం. ఈరోజు మేము మాకున్న ఈ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ నుంచి నిజంగా ఈ 3 రోజులు అన్నవి మాకు మెమరబుల్ డేస్ కింద ఉంటాయి. గెలుపోవటంలో పక్కన పెడితే కనీసం పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. అందువలన చాలా క్లియర్గా మేము అన్ని ఆటల్లోని కూడా పార్టిసిపేట్ చేయటం, ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం జరుగుతున్నందుకు, ప్రత్యేకంగా దీన్ని ప్రోత్సహిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ గేమ్స్లో పార్టిసిపేషన్ చేస్తాను? యాజ్ ఆఫ్ నౌ క్రికెట్ చూశాను, ఇందాక త్రోబాల్ ఒకటి ఆడాము, ఇంకా రేపు ఏదైనా ఉంటే టెన్నిస్ కానీ షటిల్ కానీ ఏదైనా ఆడతాం. నిరంతరం బిజీగా ఉంటారు, ప్రజా సమస్యలు కావచ్చు, పొలిటికల్గా సెటల్ మొత్తం ఇదంతా కూడా చూస్తాం. ప్రతి ఒక రిలీఫ్ అని చెప్తారు. కంపల్సరీగా ఇది మంచి రిలీఫ్ అందరికీ కూడా. నిజంగా చెప్తాను కదా, ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు రోజులన్నీ కూడా గుర్తొచ్చేసరికి ఎవరికైనా రిలీఫ్గానే ఉంటుంది కదా. వైసీపీ రాకపోవడం ఏది చెప్తారు? వాళ్ళ కర్మ అండి, ఎవరేం చేయలేదు. ఏదో కొంతమంది అంటారు కదా, వాళ్ళు గెలిచినా కూడా ఎమ్మెల్యేలుగా గుర్తించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే. ఎందుకంటే ఒక పక్క అసెంబ్లీకి రాలేరు, ఇలాంటి గేమ్స్కి రాలేరు. ఇంకా వాళ్ళు గెలిచినా కూడా వేస్టే పాపం. వాళ్ళని చూస్తే జాలనిపిస్తుంది, ఆ 11 మందిని చూస్తే జాలనిపిస్తుంది. బాగా అనిపించింది. ఏదో కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి. కాలేజీ రోజుల్లో ఆడేవాళ్ళం, తర్వాత దైనందిన జీవితంలో బిజీ అయిపోవడంతో ఇటువంటి ఆటలకి అవకాశం లేకుండా పోయింది. అయితే గత సంవత్సరం ఒక కొత్త సంస్కృతికి తెరలేపి సభాపతి గారు అయ్యన్నపాత్రి గారు ఈ రకంగా క్రీడలు నిర్వహించాలని ఆలోచన చేయడం, దాంట్లో అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొని కొన్ని రోజుల పాటు సంతోషంగా గడపడం. ఎందుకంటే అసెంబ్లీ లేదా మండలి అయిపోయిన తర్వాత సాయంత్రం సమయాల్లో ఈ రకంగా పాల్గొనే అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. అనేక మంది చూస్తే ఇవాళ 30 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా అత్యుత్సాహంగా పాల్గొంటున్నారు. 50 కేజీల బరువులు ఉన్న దగ్గర నుంచి 120 కేజీల బరువు ఉన్న వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఆటలు, క్రీడలు ఖచ్చితంగా ఆరోగ్య శాఖ మంత్రిగా నేను ఖచ్చితంగా స్వాగతిస్తాను. ఎందుకంటే శారీరకంగా దృఢంగా, మానసికంగా దృఢంగా ఉంటే అనారోగ్యం బారిన పడకుండా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడానికి ఉంటుంది. దీని ద్వారా యువతకు సందేశం వెళ్తుంది. ఏది రాజకీయాలంటే చులకన భావన ఏర్పడింది. రాజకీయ నాయకులు అంటే అది ఎప్పుడు కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు అనే ఉండే భావన ప్రజల్లోకి కొన్ని సంవత్సరాలుగా కల్పించబడింది. ఆ భావన నుంచి బయటికి రావాలా? రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికల సమయం చేయాలా? మిగతా సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం లేదా ప్రజల సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేయాలనే ఒక సందేశాన్ని కూడా పంపడానికి అవకాశం ఉంది. ఏ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి? క్రికెట్ పార్టిసిపేట్ చేస్తున్నా, బ్యాడ్మింటన్ లాస్ట్ ఇయర్ విన్నర్స్ రన్నర్అప్గా వచ్చాం. క్రికెట్లో బ్యాడ్మింటన్ డబుల్స్లో విన్నర్స్గా వచ్చాం. అదేవిధంగా కబడ్డీ, వాలీబాల్
వాలీబాల్ లాంటి గేమ్లలో కూడా పాల్గొనడం జరుగుతుంది. సమయాన్ని బట్టి అన్ని ఒకదానికి ఒకటి ఓవర్లాప్ అవుతున్నాయి, అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు గేమ్లు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నాం. వైసీపీ దూరంగా ఉండడానికి ఏ విధంగా చెప్తారు? వైసీపీగా ఇప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి గలమెత్తడానికి అవకాశం అసెంబ్లీ అక్కడికి రాలేదు. పోనీ ఇట్లాంటి క్రీడల్లో అన్న మనమంతా ఒకటే, అంటే ప్రజాప్రతినిధులుగా వేరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కానీ ఆటలకి ఏముంది, లేదా ఇంట్లో జరుగుతున్న శుభకార్యాల్లో పాల్గొనడానికి ఏముంది, ఆటలు కూడా అటువంటివే కదా. క్రీడలు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారంటూ కూడా మంత్రి సత్యకుమార్ రెడ్డి చెప్తారు. వైసీపీ ప్రస్తుతం రాకపోవడానికి కూడా ఒక దురదృష్టకరం అంటూ కూడా, ఏదో రాజకీయాలు ఉంటే రాజకీయ పరంగా చూసుకుంది, అంతే తప్ప అందరం కలిసి ఆడుతున్న సమయంలో పార్టిసిపేషన్ చేస్తుంటే బాగుంటుంది అంటూ కూడా సత్యకుమార్ అయితే చెప్తున్నారు. సుబ్రహ్మణ్యం నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.